విజయవాడ ప్రజలు వరదల్లో ఇబ్బంది పడుతున్నారంటూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రిటర్న్ ఒక గంటలోనే బెంగళూరు ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోయారు. మళ్ళీ రావడంతోనే ఇప్పుడు గుంటూరు ఏదైతే కనుక గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేష్ను పరామర్శించడానికి వచ్చారు. మరి గతంలో కూడా చూస్తే కనుక బెంగళూరు వెళ్తున్నారు, వచ్చేటప్పుడు ఒక జైల్లో ఒక దగ్గర ఒకరిని పరామర్శించడానికి, గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇంకొకరిని పరామర్శించడానికి అయితే జైలు దగ్గరికే, బెంగళూరు టు జైలు. ఎలా చూడాలంటారు ఈ జర్నీని? సార్, ముఖ్యంగా ఆయన ఏదైనా విధ్వంసం జరిగితే తప్ప రాడండి. గతంలో కూడా మీరు గమనిస్తే వినుకొండలో జరిగిన ఘటనకి అప్పుడు వచ్చారు. తర్వాత మళ్ళీ ఏ కారణాలు దొరుకుతాయి అనే టైంలో ఈ వరద వరకు దొరికిందండి. అంతకుముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళారు. ఈ పరామర్శించడానికి వెళ్ళిన వారు, ఈ జైల్లో ఉన్నవారు ఎవరు వీరు అంటే వీరేమీ స్వాతంత్ర సమరయోధులు కాదు. అదే రకంగా వీరి కుటుంబ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏ రోజు హత్య రాజకీయాలు లేకుండా కూడా లేదు. సో వీటన్నిటికంటే మించి ఈరోజు నందిగం సురేష్ గారి పాయింట్ తీసుకుందామండి. ఈ బోట్లు ఏదైతే ఉన్నాయో 3 బోట్లని ఒకటే ఇనప కంచెలతో అంటే ఇనప చైన్లతో బంధించి బరువైన బోట్లని బ్యారేజీకి తగిలేలాగా వదిలేరు. బోట్లు ఓనర్లు ఎవరైనా సరే వరద వస్తుందంటే ముందు ప్రజానికానికంటే ముందు అంటే జాలర్లకో లేకపోతే వేటకెళ్ళే వాళ్ళకో లేకపోతే ఇలాంటి బోట్ల ఓనర్లకో ముందు సమాచారం వెళుతుందండి. వారు ముందస్తుగానే ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. సో వీటన్నిటికంటే మించి 3 బోట్లే వచ్చినాయి, ఇంకా ఏ బోట్లు రాలా. 3 బోట్లు కూడా వైసీపీ రంగులే ఉన్నాయంటే పల్లెకారులు వేసుకున్నారండి వాళ్ళ అభిమానం మేరకు. మేమేమన్నా వదిలేమా అని. విడివిడిగా బోట్ వచ్చినా అంత విధ్వంసం జరుగుండేది కాదండి. 3 బోట్లని ఇనప చైన్లతో బంధించినోడు, అంత రక్షించుకుందాం అనుకున్నోడు ఆ 3 బోట్లని ఒడ్డుకు తీసుకొచ్చి కట్టేసి ఉంచేవాడు, లంగరేసి ఉండేవాడు. అవేమీ చేయలేదు. సో ఇంకొకటి ఏంటంటే ఎటువైపు నుంచి వచ్చినాయి ఆ బోట్లు అనేది కీలక పాయింట్. పొరపాటున కొట్టుకొని వచ్చినాయా? ఎందుకంటే ఇదే విజయవాడ నగరంలో అసలు ఈ బోట్లు కానీ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కానీ భవానీ ఐలాండ్ కానీ ఒక టూరిస్ట్ ప్లేసు. సో ఈ టూరిస్ట్ ప్లేస్లో ఎన్నో బోట్లు ఉంటాయి. అన్ని బోట్లు రాకుండా వైసీపీ బోట్లు ఎందుకు వచ్చినాయి? బోట్లు తాలూకా వాళ్ళు నందిగాం సంబంధించిన వాళ్ళు, తలసెల రఘురామ్కి సంబంధించిన వాళ్ళు అంటూ ఈరోజు ఆధారాలతో కూడిన ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే ఇప్పుడు లోపలికి వెళ్ళి రాళ్ల దాడి కేసులో ఏమైతే అదేందిలే కానీ తర్వాత సంగతి. ముందు ఈ బోట్లు దాడిలో మాత్రం నా పేరు చెప్పొద్దయా బాబు. ఎందుకంటే వరద బాధితులని మోకాళ్ళలోతు నీళ్ళలోకి వెళ్ళి పరామర్శించాను కానీ ప్రకాశం బ్యారేజీకి ఏమైందని బ్యారేజీ ఎక్కలేకపోయానయా. ఎందుకంటే ప్రజలకి డౌట్లు వచ్చినాయి అనుకో, ప్రభుత్వం రెడ్ బుక్ ఓపెన్ చేయొచ్చు, అరెస్ట్ చేయకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కానీ ప్రజలకి కోపం వస్తే ఇప్పటి వరకు పడిన 40% ఓటింగ్లో తేడా పడిపోతుంది. అదే రకంగా బ్యారేజ్ మీదే అల్లకల్లోలం జరిగిపోతుంది. ఎందుకంటే రాజకీయం కోసం తండ్రిని ఏం చేశాడో మాకు తెలియదు, చిన్నాయన ఏ గొడ్డలతో చనిపోయాడో మాకు తెలియదు, తల్లి ఎందుకు దేశంలో అడుగు పెట్టలేకపోతుంది, ఆంధ్ర రాష్ట్రానికి రాలేకపోతుందో మాకు తెలియదు. చెల్లి ఆస్తి వివాదాల కోసం అన్నా అనే పదాన్ని పక్కన పెట్టి ప్రాణాలను కాపాడుకుంటే చాలు అనే పరిస్థితిలో పక్క పార్టీలోకి వెళ్ళి, అది కూడా సెంట్రల్ పార్టీలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. ఎనీవే ఏది జరిగినా కుటుంబంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఓట్లు వేసిన రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఓట్లు వేసిన 40% వారు ఆలోచించుకోవాలి. ఒకవేళ వరదలో బురద రాజకీయం చేశాడని అనుకున్నా ₹1 విరాళం ఇస్తానన్నాడు ఇవ్వకపోయినా పర్లేదు. ఎందుకంటే సాయం చేయకపోయినా పర్లేదు, అన్యాయం చేయకండి, అరాచకాలు చేయకండి, ధర్మం ప్రకారం కట్టుబడి వెళ్ళండి అంటూ ఎన్నో మాటలు ఎన్నో పర్యాయాలు చెప్పున్నారు ఎవరైనా. కానీ ఇది మాత్రం దేశద్రోహం కింద పరిగణిస్తారండి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఇప్పటిది కాదు, 1957 నుంచి దానికి సంబంధించిన ఒక చరిత్ర పుటల్లో ఉంది. ప్రకాశం పంతులు గారి పాత్ర కీలకంగా ఉంది. కన్నయ్య నాయుడు గారు చెప్పి ఒకటే అన్నారు, ఏదైతే ఈ దాడి చేసిన వారు నాకు తెలిసి అన్నం తినేవాళ్ళు చేయరు. ఎందుకంటే నీకు నాకు కోపం ఉంటే రాజకీయమే, పేకాటే బాబాయ్ బాబాయ్ అంటారు చూడండి. అలాగే రాజకీయం చేయి, మిగతా చేయి. అంతేగాని ప్రకాశం బ్యారేజీ విధ్వంసం చేస్తే నీకేమొస్తుంది? డైవర్షన్ పాలిటిక్స్ వస్తాయా? అంటే దీన్ని అడ్డంగా పెట్టుకొని దేశాలు దాటి వెళ్ళిపోతావా? నీలాంటి వాడికి దేశాలని దాటనివ్వకుండా చీకట్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక గుహల్లో పెట్టి బంధించాలేమో. దేశద్రోహులకి అలాంటి శిక్ష పడుతుంది. బహుశా తెలుసో లేదో మీకు. ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్లో గనక మీ పాత్ర ఉంటే రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మిమ్మల్ని క్షమించారు. అంటే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే మేడం, అక్కడ
ఆ గేట్ల సందులోంచి చిన్న చిన్న పడవలు చాలా వెళ్ళిపోయినాయి అని చెప్పి జలవనరుల శాఖ చెప్పింది. ఇవి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవే. వాళ్ళు కావాలంటే చూడండి, తెలుగుదేశం జెండాలు పెట్టుకొని గెలిచిన రోజు ర్యాలీలు చేశారు. ఇంకా ఈ ఫోటోలో చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగారు, ఈ ఫోటోతో లోకేష్ గారితో ఫోటో దిగారు. మరి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే మా మీద ఎందుకు నింద వేస్తున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా మేడం. మరి గతంలో కూడా వినుకొండ ఘటనలో వాడు వైసీపీ వాడండి. చివరిలో ప్రీ ప్లాన్డ్గా తెలుగుదేశంలో జరిపించారు. పాపం స్వయానా కేక్ కట్ చేపించారు. ఇదంతా ప్రీ ప్లాన్ స్కెచ్ అండి. అఫ్ కోర్స్ అది వైసీపీ పడవ అని అందరికీ తెలుసు. కానీ ర్యాలీలకి అన్ని పడవలు ఓనర్లదే అయి ఉండదుగా. ఆ టయానికి ఒక 1000, 2000, ఒక 5000 ఇచ్చి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయమన్నారేమో. అటువంటి ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒకవేళ ఫోటోలు దిగారేమో. ఈ ఫోటోలు దిగిన దాని ఆంతర్యం ఏంటంటే, అగ్రిగోల్డ్ భూముల్లో ఈనాడు క్లాసిఫైడ్స్లో వస్తేనే మేము కొన్నామండి, ఈనాడు క్లాసిఫైడ్స్లో రాకపోతే మేము కొనుండేవాళ్ళం కాదండి, నేను అమ్మేటప్పుడు కూడా ఈనాడు క్లాసిఫైడ్స్లో వేశామండి. అటువంటి పరిస్థితుల్లో ఏదైతే మరి అదే రకంగా మళ్ళీ ఈనాడు క్లాసిఫైడ్స్లో వేశాకే మేము అమ్ముకున్నామండి, మాకు సంబంధించి ఎలా ఇది తప్పు అవుతుందండి అంటూ జోగి రాజీవ్ మాటలు మాకు గుర్తున్నాయండి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఫోటోల్లో ఉన్నాయి కాబట్టి మాకు సంబంధం లేదంటారు. సార్ ఇవన్నీ 100 ఉంటాయి, మీకెందుకు, మీరు అట్లా ఉండండి, మేము ఎంక్వైరీ చేస్తాం కదా, ఎవరు పంపిస్తే వచ్చారు, ఎవరు పేమెంట్ ఇస్తే చేశారు, ఏదో మేము 5000 ఇస్తే ర్యాలీకి వచ్చి ఉంటారేమో. 70 లక్షల బోట్ని నీళ్ళలో వదిలేడుగా. ఎవరు 70 లక్షలు ఇస్తే బోటు నీళ్ళలో వదిలేశాడు? అఫ్కోర్స్ ర్యాలీకి తెలుగుదేశం కార్యకర్తలు పిలిచి ఉండొచ్చేమో, కాదనట్లేదు. దానికి ఒక 5000, 10,000 ఇస్తే అప్పటికప్పుడు ర్యాలీలో పార్టిసిపేట్ చేశారేమో. తెలుగుదేశం జెండాలు పట్టుకొని అభిమానంతో నాయకులు ఫోటోలు దిగారేమో, అఫ్కోర్స్. కానీ అంతవరకే చూస్తారు. కానీ పార్టీ మీద అభిమానంతో 70 లక్షలు వచ్చే బోటుని వరదలో వదిలేస్తారా? బ్యారేజ్ని డ్యామేజ్ చేస్తారా? ఇవన్నీ మీకు తెలియపోవచ్చు జగన్ రెడ్డి గారు, బటన్ రెడ్డి గారు. త్రూ అవుట్ ఎంక్వైరీ చేసి సిఐడి ఎంక్వైరీ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీ వేస్తారా? ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదండి, దేశద్రోహమే. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి ఎంక్వైరీ వేయించి నిజాలు చెప్పిస్తారు. మీరు బహుశా జైలుకి వెళ్ళి నందిగాం సురేష్ గారిని ఏమైతే అదైంది, మొన్న అరటి తోటలు తగలబెట్టిన దాంట్లో కూడా నా పేరు రాని వల్ల నీకు ఎంపీ సీట్ ఇచ్చాను. ఇప్పుడు కూడా ఈ బోట్ల విషయంలో నా పేరు రానివ్వకు. ఎందుకంటే ప్రజలందరూ రాళ్ళు వేసుకొని పులివెందులు ఎమ్మడపడతాడు. బెంగళూరు ఉంటే బెంగళూరు వస్తారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కన్నయ్య నాయుడు గారు అన్నం తినేవాడు ఈ పని చేయడం అంటే, రాగి సంకటి తింటున్నావా, జొన్న రొట్టెలు తింటున్నావా, పుల్కాలు తింటున్నావా డైట్ కోసం నాయనా? సో నీలాంటి వాడిని దేశద్రోహిగా ముద్ర వేయాల్సిందే. సో నందిగాం సురేష్ గారికి ఆయన రహస్యంగా చెప్పిన మాట, ఎట్టి పరిస్థితుల్లో నా పేరు బయట చెప్పొద్దు, గతంలో ఎంపీ సీట్ ఇచ్చాను, ఇప్పుడు కావాలంటే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తానంటాడేమో. ఎనీవే ఏదైనా కానీ జగన్ గారు గుర్తుపెట్టుకోండి, నందిగాం సురేష్ గారు నోరు విప్పకపోయినా ఎంక్వైరీ చేస్తారు సార్. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా ఏ8 అవినాష్ రెడ్డి గారు మీ పేరు చెప్పలేదు కదా, చెప్పాడా? లేదే. A7 భాస్కర్ రెడ్డి గారు చెప్పారా? లేదే. కానీ సిబిఐలో చెప్పిందమ్మా, ప్రపంచానికి తెలియకముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అని పాచికలేశారా? పంచాంగాలు చూసారా? ఇది కూడా అంతే. బోటు ఇలా వస్తాయని 3 బోట్లు ఒకటిగా కడతారని, ఆ 3 బోట్లు కలిసి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయబోతున్నవన్న విషయం ముందుగానే జగన్ రెడ్డి గారు తెలుసు అని సిబిఐ ప్రకటించిన వెనువెంటనే రాష్ట్ర ప్రజల కోపాన్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు. ఎందుకంటే అది ఒక్క వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కాబట్టి ఆ కుటుంబం ఒక్కటే నీకు శత్రువులు అవ్వచ్చు. ఇప్పుడు బ్యారేజ్ డ్యామేజ్ చేశావన్న విషయాన్ని నీ నందిగాం సురేష్ చెప్పకపోయినా సిబిఐ ఎంక్వైరీలో బయటకు వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు పట్టుకొని వచ్చే రాళ్ళని దాటి నువ్వు తప్పించుకోవాలంటే కరెక్ట్ 5 ఏళ్ళు నువ్వు విదేశాల్లోనే ఉండాలి. అందుకనే బహుశా పాస్పోర్ట్కి స్టాంప్ వేసుకున్నావు. ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు బయటకు వస్తాయి. నిజం నిలకడ మీదే వస్తుందన్న విషయం నీకు తెలుసు కాబట్టి 100%. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు, పడిపోతుంది, మళ్ళీ వీళ్ళందరినీ ఇదే గుంటూరు జైల్లో వేస్తాను, ఇదే నా శపథం అంటున్నారుగా మేడం. అంటారండి. గతంలో కూడా వై నాట్ 175 అంటే మాకే దిమ్మరపోయాం. ఓటింగ్ అంతా ఇటు వచ్చేసింది. ర్యాలీలంతా కుప్పలు తెప్పలుగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బాబు గారు విజయవాడ వెళ్ళే వరకు వచ్చారు. అదే రకంగా నామినేషన్ రోజే కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనం వీళ్ళందరినీ చూసి గెలుపు మాకు అక్కడే అర్థమైపోయిందండి. అయినా చివరి రోజు వరకు, కౌంటింగ్ రోజు వరకు డిబేట్లలో వాళ్ళ అధికార ప్రతినిధులు వై నాట్ 175 అంటే ఏంటా పాజిటివ్ వైబ్రేషన్స్ అనుకున్నామండి. ఆ అవతల వ్యక్తిని కంగారు పెట్టడం కోసం వారు చేసే ప్రయత్నాలే తప్ప ఈరోజు కూడా గుంటూరు జైల్లో వేయలేడు, ఆయన ప్రభుత్వాన్ని పడేయలేడు,
ముందు ఆయన నిలబడమనండి. ఆంధ్ర రాష్ట్రంలో విదేశాలకి పారిపోకుండా తర్వాత ప్రభుత్వాన్ని పడేస్తాడా నిలబెడతాడా తర్వాత చూసుకుందాం.